హాయ్ సార్, గుడ్ మార్నింగ్. కాల్ మీ మహేష్ అని ఎన్నిసార్లు చెప్పాను? ఎస్ మహేష్, మీరు అడిగినట్టుగానే ఆర్జే ప్రోగ్రామ్ షెడ్యూల్ తీసుకొచ్చాను. ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే సురేష్, ఫర్గాట్ అబౌట్ దిస్ టైం టేబుల్. నేను ఒక కొత్త షో నేమ్ చెప్తాను, దాన్ని వెంటనే షెడ్యూల్ యాడ్ చేయండి. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ యాడ్ చేయాలంటే ఐదర్ టైం అడ్జస్ట్ అయినా చేయాలి, లేదా రేటింగ్ లేని ప్రోగ్రామ్ అయినా తీసేయాలి. ఓకే, డూ వన్ థింగ్. మార్నింగ్ ట్రాఫిక్ కార్స్ లో చదలవాడ అని ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ ని తీసేసి ఈ ప్రోగ్రామ్ ని ప్లేస్ చేయండి. సార్, మీరు చెప్పడానికి బాగానే ఉంది, కానీ ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ అంటే రూము మైకుంటే సరిపోదు సార్. దాన్ని హ్యాండిల్ చేసి క్యాపబిలిటీ ఉన్న పర్సన్ కావాలి. అసలు ఇంతకీ మనం స్టార్ట్ చేయబోయే ప్రోగ్రామ్ నేమ్ ఏంటి సార్? హలో బిజీ పీపుల్, మీరు మీ బిజీ వరల్డ్స్ లో మళ్ళీ బిజీ అయిపోయారా? అందుకే నేను వచ్చేసాను, బోల్డ్ అని కబుర్లు తెచ్చేసాను. ఇక నుంచి ఎండ వల్ల చెమట ఉండదు, వాన వల్ల జ్వరం ఉండదు, ఓన్లీ నా మాటల సందడి తప్ప. ఇక మరెన్నో ముచ్చట్లు పంచుకోవడానికి రేపటి నుండి మీ ముందు రాబోతుంది మీ యోర్స్ లవింగ్లీ శ్రేయ. That was really fantastic job, Shreya. If you need any script writers or any help, please let me know. యాక్చువల్లీ సార్, నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి. మీరు ఓకే అంటే ఐ విల్ స్టార్ట్ ఇట్ విత్ దిస్ షో. షూర్ శ్రేయ, ఏం చేసినా షో మాత్రం హిట్ అవ్వాలి, రేటింగ్స్ టాప్ లో ఉండాలి. ఓకే? షూర్ సార్. ఎలా ఉంది మా హైదరాబాద్ ట్రాఫిక్? స్కూల్లో ప్రేయర్ చేసే స్టూడెంట్లా ఒక గంట నన్ను ట్రాఫిక్ లోనే ఉంచింది. ఎక్కడ నా షోకి లేట్ అయిపోతుందని భయపడి సచ్చా. అవును, రేపటి నుంచే కదా నీ షో. కాన్సెప్ట్ ఏంటి? హలో బిజీ పీపుల్, నేను వచ్చేసాను. మీ టెన్షన్స్ అని పక్కకి నెట్టేస్తాను. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే షో పేరు జరిగిన కథలు. ఇదేం టైటిల్ రా బాబు అని అందరు అనుకుంటున్నారు కదా. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మన లైఫ్ లో ఎన్నో కథలు జరుగుంటాయి. అవి ఐదర్ గుడ్ స్టోరీస్ ఆర్ బ్యాడ్ స్టోరీస్. అవన్నీ ఇక్కడ సరదాగా పంచుకోవడమే మన షో ఒక కాన్సెప్ట్. సో మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దామా? హలో, నా పేరు రాకేష్ అండి. హలో రాకేష్ గారు, ఈ రోజు మా ఫస్ట్ లక్కీ కాలర్ మీరే. సో మీరు మాతో చెప్పబోయే ఫస్ట్ స్టోరీ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. అయ్య బాబా, నాకు స్టోరీ చెప్పడానికి సిగ్గేస్తుంది. సిగ్గుపడింది చాలు, ఇంకా సిగ్గు లేకుండా స్టోరీ చెప్పండి రాకేష్ గారు. నేను నా లవర్ 3వ క్లాసులు ప్రేమించుకున్నాము, 7వ క్లాసులు విడిపోయాము. ఇప్పుడు దాని 3 పిల్లలు. ఓ, కంగ్రాచులేషన్స్ రాకేష్ గారు. ఫైనల్ గా మీరు తనని పెళ్లి చేసుకుని పిల్లలు కూడా కన్నారన్నమాట. పిల్లలు మా ఇద్దరు పుట్టలేదు, దానికున్న వాళ్ళ ఆయన కలిపి పుట్టారు. హో, అయితే ఇప్పుడు మీరు మీ బాధలు పంచుకోవడానికి మాకు కాల్ చేశారా? ఏ కాదు, అది నా డబ్బులు దొబ్బేసింది, మీరు ఇప్పిస్తారని ఫోన్ చేశాను. హలో హలో హలో. ఎస్ రాకేష్ గారు, ఎలా అయినా మీరు ఈ కేసులో గెలవాలని కోరుకుంటున్నాను. అప్పుడు వరకు ఈ మంచి సాంగ్ వినండి. మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ లో కలుద్దాం. అంటిల్ దెన్, యోర్స్ లవింగ్లీ శ్రేయ. హలో, నేను మీ యోర్స్ లవింగ్లీ శ్రేయ. లవింగ్లీ శ్రేయ. ఇవాల్టి మన షోలో లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దామా? హాయ్ అక్క, నా పేరు నిత్య. హే హాయ్ నిత్య, కమాన్, ఇవాల్టి మీ స్టోరీని మన వ్యూవర్స్ తో పంచుకోండి. రోజు అందరూ అందరి స్టోరీస్ చెప్తున్నారు కదక్క, ఈరోజు నీ స్టోరీ చెప్పొచ్చు కదా. నా స్టోరీయా? అవునక్క, నువ్వు నీ స్టోరీ చెప్తే వినాలనుంది. ప్లీజ్ చెప్పక్క. హలో హలో అక్క, ఉన్నావా? పెద్దగా చెప్పడానికి నాకంటూ స్టోరీ ఏం లేదు. భూమి గుండ్రంగా తిరుగుతుంది అనేది ఎంత నిజమో, ప్రేమ అనేది ఇద్దరికి ఉండాలనేది కూడా అంతే నిజం. ప్రతి ఒక్క లవ్ స్టోరీలో ప్రేమ మొదలైనగా గొడవలుంటాయి, లేదా విడిపోయే ముందు గొడవలుంటాయి. కానీ మా ప్రేమ మాత్రం గొడవతోనే మొదలైంది. వింటే నవ్వుతారేమో అని చెప్పకపోవడం ఎంత తప్పో, విన్నాక నవ్వకపోవడం కూడా అంతే తప్పు. అలాంటి సిల్లీ రీజన్ తోనే స్టార్ట్ అయింది మా స్టోరీ. ఇంతకీ అతని పేరేంటక్క? నేను తనని కలిసిన మొదట్లో కూడా తన పేరేంటని ఇలానే అడిగాను. తను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొద్దుగూకే వరకు, చలి బాగా వేసిన దగ్గర నుంచి వెచ్చని దుప్పటి కప్పుకున్న వరకు, చీకటి నుంచి వెలుగుకి, వెలుగు నుంచి చీకటికి, మొట్టమొదటి చిట్ట చివర వరకు, ఇవన్నీ కలిపితే నా పేరు. అవునా? ఇంతకీ అతని పేరేంటక్క? నాకు తన పేరు తెలుసు. నీకు తెలిస్తే నెక్స్ట్ కాల్లో కనిపెట్టు. అప్పుడు వరకు ఈ సాంగ్ వింటూ ఉండు. అంటిల్ దెన్, యోర్స్ లవింగ్లీ శ్రేయ. ఆ కారం ఇలా ఇవ్వవే. కారం వేసి కరెక్ట్గా సెట్ అయింది. కారమేనా, మమకారాలు కూడా ఉన్నాయా? ఏమంటున్నావే?
నేనేమంటున్నానే, నువ్వన్నదే తిరిగి అడుగుతున్నాను. ఎహే, సరిగా చెప్పు. అదే మార్నింగ్ ఒక స్టోరీ చెప్పావు కదా, నాకు తెలియకుండా ఇంత ఎమోషనల్ స్టోరీ ఎక్కడి నుంచి ఉందా అని. స్టోరీ లేదు, ఏం లేదు, ఏదో ఆ కాల్ నుంచి ఎస్కేప్ అవుదామని అలా చెప్పాను అంతే. సరే గానీ ఇంతకీ నువ్వు క్రియేట్ చేసిన ఇమాజినరీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? రెడీ రెడీ రెడీ. హలో బిజీ పీపుల్, ఐఎమ్ హియర్, యువర్స్ లవింగ్లీ శ్రేయ. మరి ఈ రోజు మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దామా? హలో అండి, ఇవాళ మీరే మా ఫస్ట్ లక్కీ కాలర్. మీరు మీ పేరు చెప్పి మీ స్టోరీ స్టార్ట్ చేయండి. హలో హలో, నేను ఇవాళ ఫస్ట్ కాలర్ కాదండి, నిన్నటి లాస్ట్ కాలర్ని. నిన్నటి నుంచి ఇప్పటి వరకు మీరు నా కాల్ ఎప్పుడు లిఫ్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్న కాలర్ని. ఓ సారీ అండ్ ఇంట్రెస్టింగ్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? పేరుతో పని ఏమని చెప్పండి. అలా కుదరదు, మీ పేరు చెప్పాలి కదా. సరే, నా పేరా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొద్దుగూకే వరకు, చలి బాగా వేసిన దగ్గర నుంచి వెచ్చటి దుప్పటి కప్పుకునేంత వరకు, అలసటి తీరని పిల్లల్ని ఆయాసం వచ్చేంతలా ఆడేంత వరకు, చీకటి నుంచి వెలుతురికి, వెలుతురు నుంచి చీకటికి, మొట్టమొదట చిట్ట చివరి వరకు, ఇవన్నీ కలిపితే వచ్చేదే నా పేరు. సురేష్, ఆ? ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయవా? ఓకే శ్రేయ. సో గుర్తొచ్చిందా నా పేరేమైనా? హా, గుర్తొచ్చింది. కాకపోతే ఎవరి పేరు వాళ్ళు చెప్తేనే బాగుంటుంది కదా. శ్రేయ గారు, ఎవరి పేరు వాళ్ళు చెప్తే బానే ఉంటుందేమో గానీ మీలాంటి అందమైన అమ్మాయిలు ఎవరి పేరు చెప్పినా బాగుంటుంది. ఏంటి తిట్టుకుంటున్నారా? లేదండి, మీ పేరేంటా అని ఆలోచిస్తున్నాను. సరే, మిమ్మల్ని అంత కష్టపడడం నాకు ఇష్టం లేదు కానీ మీకు కావాల్సిన పేరుతో పిలవండి. మీరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాను, కానీ మీరు కనిపెట్టేదే నా పేరు. అవును, ఇంతకీ డిసైడ్ అయ్యారా ఏంటది? నన్ను ఏ పేరుతో పిలవాలని? సురేష్, కద్దు కాల్. సురేష్, ఆ కాల్ ఎవరు చేశారో డీటెయిల్స్ కనుక్కున్నావా? హా శ్రేయ, తన పేరు మోహన్. తను కాల్ చేసింది మన స్టూడియోకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచే. అయిపోయావురా. థ్యాంక్స్ భయ్యా, ఫోన్ ఇచ్చినందుకు. ఏమైంది అలా ఉన్నావు? మార్నింగ్ షోలో ఒకడు కాల్ చేశాడే, ఫ్లర్టింగ్ స్కూల్కే చైర్మన్ లా ఉన్నాడు. వాడి మాటలకి చిరాకు వచ్చేసింది. అవును, ఇంతకీ ఎవడాడు? నేనేరా కావాలని కాల్ చేశా. అమ్మాయి నచ్చిందా? లేదు బే, ఇంట్రెస్టింగ్ అనిపించింది. తేడా ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చింది అనుకో, రోజు ఒకేలా ఉండాలి, పెద్ద కబుర్లు కూడా ఉండవు. అదే ఇట్లా అనుకో, రోజుకో రకంగా ఉండొచ్చు, కొత్త కొత్త టాపిక్స్ మాట్లాడొచ్చు. కానీ వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ గా వాడి బొందా ఏదో తెలివైన వాడిలాగా కాల్ చేశాడు అనుకుంటున్నాడు. కానీ నేను వాడిని కనిపెట్టేశానని తెలియదు కదా. అరే, వాళ్ళు కనిపెట్టడంలో గొప్పవాళ్ళు అయితే మనం దొరకపోవడంలో గొప్పవాళ్ళం రా. ఒకవేళ ఆ అమ్మాయికి నువ్వు ఏదో రోజు దొరికిపోతే? ఒకవేళ వాడికి దొరకకుండా రేపేదైనా కొత్త ప్లాన్ తో వస్తే అప్పుడేం చేస్తావు? సురేష్, నిన్నటి నంబర్ నుంచి మళ్ళీ కాల్ వస్తే గనక కనెక్ట్ చేయకు, సరేనా? ఓకే శ్రేయ, ఓకే. హలో బిజీ పీపుల్, నేను మీ యోర్స్ లవింగ్లీ శ్రేయ. ఇవాళ మళ్ళీ మన కొత్త ప్రోగ్రామ్తో, కొత్త కాలర్తో మీ ముందుకు వచ్చేసాను. చెప్పండి సార్, మీ పేరు చెప్పి మీ స్టోరీ చెప్పండి. నేనేం చెప్తాను మేడం, మీరే చెప్పాలి నా పేరేంటో. అయిపోయావరా నువ్వు. హలో సార్, నిన్న మీరు చాలా తెలివిగా నా క్వశ్చన్ నాకే వేశారనుకున్నారు, కానీ మీ పేరేంటో నాకు తెలిసిపోయిందిగా. అవునా? ఇంతకీ నా పేరేంటి పాపా? చెప్పేస్తాను, చెప్పాక మళ్ళీ ఇలా కాల్ చేసి ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు గనక నా పేరు చెప్తే మళ్ళీ నీకు కాల్ చేసి ఇసిగించను, సరేనా? మోహన్. ఏంటి సార్, మీ పేరు విధంగానే షాక్ అయ్యారా? కాదు, ఇది ఎవడి పేరా అని ఆలోచిస్తున్నా. అదేంటి, నిన్న ఈ పేరు మీదనే కాల్ వచ్చిందిగా. ఓ అద్దా, అది నిన్న జ్యూస్ షాప్ కుర్రాడి దగ్గర ఫోన్ తీసుకుని చేశాలే. సురేష్, నీకు ఆల్రెడీ చెప్పాను కదా వీడి దగ్గర నుంచి కాల్ వస్తే కనెక్ట్ చేయొద్దని. సాగర్ అనే పేరుతో కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చింది, అందుకే కనెక్ట్ చేశాను. హలో హలో పాపా, ఉన్నావా? ఇంతకీ నా పేరేంటి? ఏంటి, ఇంకో పేరు వచ్చిందా? హా,
నేను చెప్పాను కదా పాప, ఎందుకంత రిస్క్ తీసుకుంటావు? నాకేం రిస్క్ కాదు, నేను అనుకుంటే చెప్పగలను. సరే కనిపెట్టి చూద్దాం. సూర్య, కాదు. ఇంద్ర, నహి, ప్రకాష్, నో, సందీప్. ఇల్ల. మరి ఏంట్రా నీ పేరు? చెప్పా కదా పాప, నువ్వు కనిపెట్టలేవని. నాకు పిచ్చి మాటలు చెప్పి పేరు కనపడమంటే నేను ఏమైనా పిచ్చిదానా? ఇదంతా కాదు కానీ నేను ఒక పజిల్ ఇస్తా, అది కనుక నువ్వు క్రాక్ చేయగలిగితే నేను ఎవరో అంటే నేనే నీకు చెప్పేస్తా. నేనెందుకు కనిపెట్టాలి? నువ్వు అడంగానే మేము స్టోరీస్ చెప్పట్లా, ఇది అంతే. సరే అడుగు. అడుగడుగున అవమానం, అయినా పెదవులపై ఆగని ఆనందం. అవకాశం కోసం వేసే వేషం థియేటర్లో హిట్ అయిన సినిమా లాంటిది, కానీ అదే అవకాశం కోసం పడే కష్టం ఆ సినిమా తీసినంత ఉంటుంది. జేబు నిండా డబ్బులుంటే బాగుండనిపిస్తుంది, కానీ కష్టపట్లే. వీటన్నిటినీ కలిపితేనే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి పరిస్థితి. అదేంటో చెప్పుకో చూద్దాం. ఇంతకీ మహేష్ నన్ను సడన్ గా ఎందుకు పిలిచాడు? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. షోలో నా కాల్స్ అలా పర్సనల్ కాల్స్ లా మారుతున్నాయని తిట్టడానికా? అబ్బా, నువ్వు వెళ్తేనే కదా తెలిసేది. నువ్వు వెళ్ళు ముందు. మే ఐ కమ్ ఇన్ సార్? ఇట్స్ మహేష్, ప్లీజ్ సిట్. అదే రమ్మన్నారంట మహేష్. ఏం లేదు శ్రేయ, నువ్వు చేస్తున్న షో ఉంది కదా, దానికి సంబంధించిన టీఆర్పీ లాస్ట్ 2 days నుంచి చాలా హై ఉంది, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అవును, ఇంతకీ తన నేమేంటో తెలిసిందా? ఏమో మహేష్, నాకు తెలీదు. నేను తనని కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాను. డూ వన్ థింగ్, నువ్వు ఒకవేళ తన్ని కనిపెట్టేసినా ఎవరని రివీల్ చేయకు. అప్పుడు సస్పెన్స్ క్రియేట్ అయ్యి టీఆర్పీ పెరుగుతుంది. కానీ సార్. నువ్వేం మాట్లాడకు శ్రేయ, జస్ట్ ఫాలో మై ఆర్డర్స్, ఓకే? ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. కొంచెం పక్కకు జరుగుతారా? కంగారు పడుకో, మన కోసం కాదులే. ఇప్పుడేం లేదురా, నీకు ఆన్సర్స్ తెలిసినా తెలియకపోయినా కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయి. అది నేను హెచ్ఆర్ రౌండ్ వరకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే టెక్నికల్ రౌండ్ ఉంటుంది, అది హ్యాండిల్ చేయ చాలు. ఇతను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా నా క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇవ్వగలడు. తినని అడిగి చూద్దామా? అయినా మనం ఎందుకు అడగాలి? తనెవరో కూడా తెలీదు. అయినా అడగటంలో తప్పేంటి? తెలిస్తే చెప్తాడు, లేదంటే లేదు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు శ్రేయ. అయ్యో, మీరు తెలియపోడండి, మీరు యుఎస్ లవ్ ఇంగ్లీష్ శ్రేయ కదా. నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతారా? ఏంటండి చెప్పండి. సో అది జరిగిందండి, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేసి పెడతారా? సారీ అండి, నేను మీకు ఏదేదో చెప్పి కన్ఫ్యూజ్ చేసినట్టున్నాను కదా. అయ్యో అదేం లేదండి. ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టున్నారు. ఆల్ ది బెస్ట్. అయ్యో నాకు కాదండి, వాడిది ఇంటర్వ్యూ. ఓ, మరి మీరు? యాజ్ యూజువల్ రిజెక్టెడ్ అండి. అయ్యో సారీ అండి. అయ్యో మీరెందుకండి సారీ చెప్పడం, నాకు అలవాటే. నా బస్ వచ్చింది, ఉంటాను, బాయ్. ఓకే బాయ్. అమ్మాయి పిలిచేసరికి దొరికేసానేమో అని భయపడ్డావు కదా? భయం వేయలేదు కానీ కొంచెం టెన్షన్ వచ్చిందిరా. తేడా ఏంటో ఇప్పుడు చెప్పేంత టైం లేదు కానీ ఇంటర్వ్యూ టైం అవుతుంది, వెళ్ళు. అది సరే గాని ఇంతకీ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? కనిపెట్టరా, సింపుల్ క్వశ్చనేగా. అన్ని దానికి ఆన్సర్ తెలిస్తే నీ నిరుద్యోగులు ఇంకెందుకుంటానరా? తెలియదని చెప్పావు కదరా ఇప్పుడే. ఏంటది? అదేరా నిరుద్యోగి, అదే ఆన్సర్. వెళ్ళు, ఆల్ ద బెస్ట్. సరే. ఏంటే ఆర్జే, ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లే. ఏ, ఏమన్నా ఆలోచిస్తున్నావా? అదేం లేదే. పొద్దున బస్ స్టాప్ లో ఒకరిని చూశాను. అతను చాలా డిగ్నిఫైడ్ గా డీసెంట్ గా టక్ వేసుకుని జాబ్ కి వెళ్తుంటే జాలేసిందే. జాబ్ కి వెళ్తుంటే జాలి వేయడం ఏంటి? అబ్బా, జాబ్ కి వెళ్తుంటే జాలేయడం కాదే, అంత తెలివున్న అతనికి జాబ్ ఇంకా రాకపోవడం ఏంటా అని. ప్రెసెంట్ సిచ్యువేషన్ అలాగే ఉంది శ్రేయ. అయినా అతను లాంటి వాళ్ళని నేను రోజుకు ఒక 100 మందిని చూస్తున్నాను. ఎక్కువ ఆలోచించకుండా పడుకో. హే శ్రేయ, నీకు గుడ్ న్యూస్. ఏంటి? ఇక నుండి ఆ రాంగ్ కాలర్ దగ్గర నుంచి నీకు కాల్ రాదు. ఏ, వాడిని కనిపెట్టేశారా? మా ఫ్రెండ్ ఒకడు పోలీసు ఉన్నాడు, వాడికి నీ గురించి మొత్తం చెప్పా. మనం ఆ జస్ట్ కాల్ నాడికి ఫార్వర్డ్ చేస్తే చాలు, వాడే చూసుకుంటాడు. సురేష్, నేను చెప్పేంత వరకు కాల్ ఫార్వర్డ్ చేయకు. తను నన్ను ఇబ్బంది పెట్టేలా ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇన్ కేస్ చేస్తే అప్పుడు ఫార్వర్డ్ చేద్దాం. అది కా శ్రేయ, వాడు. అబ్బా పర్లేదంటున్నా కదా, ఐల్ హ్యాండిల్ ఇట్. హలో,
నేను మీ యోర్స్ లవింగ్లీ శ్రేయ. ఏంటండి వాయిస్ డల్గా ఉంది? బ్రేక్ఫాస్ట్ చేయలేదా? నిరుద్యోగి. ఏంటి? నిన్న మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నిరుద్యోగి. ఓ బానే కనిపెట్టేశారే. అదేం లేదు, నిన్న బస్ స్టాప్లో ఒక అతన్ని చూశాను. అతనుకున్న తెలివికి మాటలకి అనిపించింది నిరుద్యోగి అంటే ఇలానే ఉంటాడని. రూమ్కి వెళ్ళాక అతన్ని కంపేర్ చేసుకుంటూ మీరిచ్చిన పజిల్ని ఫ్రేమ్ చేసుకున్నాను. కనెక్ట్ అయింది అంతే. సరే, నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను కదా, ఇప్పటికైనా మీ పేరేంటో చెప్తారా? అందులో ఏముందండి, మీరు అడిగినట్టు నేను చెప్తా కదా. కానీ నాదొక చిన్న ప్రశ్న. నేను మీరు ఆన్సర్ చేసే వరకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయను. ఓకే, నా పేరే కదా, చెప్తానండి. హలో హలో మ్మ్. సురేష్, కాల్ ఎందుకు కట్ అయింది? ఏమో నాకేం తెలుసు. మళ్ళీ నువ్వెందుకు నవ్వుతున్నావు? అంటే ఆ కాల్ మా ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేసా, ఆడు చూసుకుంటా అన్నాడు, అందుకే నవ్వుతున్నాను. సురేష్, నేను నీకు చెప్పాను కదా కాల్ ఫార్వర్డ్ చేయదని, మరి ఎందుకు చేసావు? అది కా శ్రేయ, నువ్వు ఇబ్బంది పడుతూ మాట్లాడుతున్నావని ఫార్వర్డ్ చేశా. నేను నీకు చెప్పానా ఇబ్బంది పడుతున్నానని? అదంతా కాదు, ముందు మీ ఫ్రెండ్ కి కాల్ చేసి అతన్ని వదిలేమని చెప్పు. అలా గబ్బిలంలా చూస్తావేంటి? ముందు మీ ఫ్రెండ్ కి కాల్ చేయి. ఏమైంది? బిజీ వస్తుంది, రెస్పాన్స్ లేదు. ఇంకొకసారి ట్రై చేయి. అంటే శ్రేయ పోలీస్ కదా, అన్నిసార్లు ట్రై చేస్తే బాగోదేమో. నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడడం నాకు బాగోదు. రింగ్ అవుతుంది. స్పీకర్లో పెట్టు. అరే ఇటు దొరికేశాడు, అయిపోయి కాల్ చేస్తా ఉండు. హలో సార్. సార్, నా పేరు శ్రేయ. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ అతన్ని కొంచెం వదిలేస్తారా ప్లీజ్? ఏడిస్మెంట్ లో గొలుసు కొట్టేశాడు, ఎలా వదిలేయమంటావమ్మా? అదేంటి, తను మాతో ఇప్పటి వరకు షోలో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఈలోపై గొలుసు ఎలా కొట్టేస్తాడు? ఓ సారీ, మీరా? మీరు చెప్పిన పర్సన్ దగ్గరికి నేను వెళ్ళలేదు. వెళ్దాం అనుకునే లోపల వీడు దొరికాడు. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. ఇట్స్ ఓకే సార్, పర్లేదు. విల్ హ్యాండిల్ ఇట్. థ్యాంక్ యూ. పాపమే. ఏం పాపం? ఈరోజు నా వల్లే పొద్దున్నే ఒకడు సఫర్ అయ్యేవాడు తెలుసా? అది సరే గాని ఇంతకీ అతను ఎవరో కనిపెట్టావా? లేదే, ఎలా కనిపెట్టాలో కూడా అర్థం కావట్లేదు. మనం రేపు ఎలా అయినా అతన్ని కనిపెట్టాలి. నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ ఎలానే? ఎలా అంటే, నేను చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా? ఏం చెప్పావే? అదేంటే అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అంటే నువ్వు చెప్పినప్పుడు బానే చెప్పావే, కానీ నేనే విన్నప్పుడు బ్రెయిన్ లో సాంగ్స్ ప్లే అయ్యి అది ఇది రెండు మిక్స్ అయిపోయి మొత్తం మర్చిపోయానే. మరి అర్థమయ్యేటట్టు అంత బాగా నవ్వావు. అంటే దొరికిపోకూడదని. నీకు నా గురించి తెలుసు కదే, నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఎగ్జామ్ కి వెళ్ళే గంట ముందుదే గుర్తుంటుందని. ఆ గురించి అవలే, మళ్ళీ చెప్తాను విను. ఫర్ సపోజ్ ఇది మీ ఇద్దరి మధ్య జరుగుతున్న లవ్ స్టోరీ కాబట్టి నువ్వు దీంట్లో హీరోయిన్ అనుకుందాం. మనకెలాగో నీ పేరు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మన హీరో పేరు. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లూస్ ఏంటి? వాడు రోజుకొక ఫోన్ నుంచి నీకు కాల్ చేస్తాడు, కానీ రోజు ఒకటే టైంకి కాల్ చేస్తాడు. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది వాడు రోజు ఒకటే లొకేషన్ నుంచి కాల్ చేస్తున్నాడా, వేరు వేరు లొకేషన్ నుంచి కాల్ చేస్తున్నాడా అని. కానీ అదేలానే తెలిసేది? అది మీ ఆఫీస్లో అడిగి తెలుసుకో తింగరదానా. నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఓకే ఓకే, ఆ తర్వాత? నువ్వు ఆ లొకేషన్ కనిపెట్టి అది ఎక్కడో నాకు చెప్పు, వాడెవడో నేను కనిపెడతాను. నవ్వటం కాదు, ముందు పని చూడు. మీరిద్దరు కలవాలని కోరుకుంటున్నాను. అంతలోపు ఈ సాంగ్ వినండి. ఎక్కడున్నావే? ఆఫీస్ దగ్గరే. అదేంటి మరి లొకేషన్ అడిగావు? సారీనే, ఈరోజు మా ఆఫీస్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సడన్ గా కాల్ చేసి నన్నే కండక్ట్ చేయమన్నారు. మరేదో డిటెక్టివ్ ఆఫీసర్ లాగా అంత బిల్డప్ ఇచ్చావు ఎందుకే? సారీ. సర్లే, క్యారీ ఆన్. హలో బిజీ పీపుల్, నేను మీ యోర్స్ లవింగ్లీ శ్రేయ. మీకోసం బోల్డ్ అని కబుర్లతో వచ్చేసాను. ఇంకా మీ టెన్షన్స్ అన్ని పోగొట్టేస్తాను. సో ఈ రోజు మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దామా? ప్లీజ్ టేక్ యువర్ సీట్. Forget about this resume. Tell me something which is not in that resume. My name is Okay, wait చేయండి, నెక్స్ట్ రౌండ్కి పిలుస్తాను. Is everything okay? యాక్చువల్లీ నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్? అర్జెంటుగా కాల్ చేసుకోవాలి. Yeah, sure, no problem. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్.
1 second. యా. హలో, నేను మీ యూఎస్ లవ్ ఇంగ్లీష్ శ్రేయ. ఇంతకీ మీ పేరేంటో చెప్పండి. పేరుతో ఏముందండి? ఓ మీరా, మొన్న మీ పేరు చెప్తారన్నారు, అంతలోపే కాల్ కట్ అయింది. ఓ అదా, మన ఫోన్ ఛార్జ్ అయిపోయింది, కాల్ కట్ అయిపోయింది. మీరు సేఫ్ గానే ఉన్నారు కదా? యా, ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, మా ఆడియన్స్ కోసం అడిగాను అంతే. సరే, ఇవాళ మాతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు? షేర్ చేసుకోవడానికి కాదండి, ఆల్ ద బెస్ట్ అడగడానికి కాల్ చేశా. ఇవాళ నాకు ఇంటర్వ్యూ ఉంది. ఓ ఆల్ ది బెస్ట్. సో ఓకే, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. హలో హలో, థ్యాంక్ యూ. సురేష్, ఇందాక ఎవరి పేరు మీద వచ్చింది కాల్? 1 second. శృతి జాగర్లమూడి. వాట్? నంబర్ చెప్పు ఒకసారి. 8073412346. ఓకే ఓకే. ఒసే, నా ఇంటర్వ్యూస్ ఇంకా అవ్వలేదు, మళ్ళీ కాల్ చేస్తాను. ఆగు. లిసన్ లిసన్ లిసన్, నేను చెప్పేది ఒకసారి విను. ఇందాక నీ ఫోన్ నుంచి ఒకడు కాల్ చేశాడు చూడు, వాడే నాకు రోజు కాల్ చేస్తున్నాడు. వాడిని ఎలా అయినా కొంచెం సేపు హోల్డ్ చేయి, నేను వచ్చేస్తున్నాను. ఓకే. హ్మ్. హలో ప్రియా, తొందర రావే. మీ పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది, కానీ ఇప్పటి వరకు మీకు జాబ్ రాకపోవడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. యా, నాకు కూడా. ఓకే, మీరు వెయిట్ చేయండి, నేను నెక్స్ట్ రౌండ్కి అప్డేట్ చేస్తాను. షూర్, థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నాకు కాల్ చేసి మాట్లాడింది నువ్వే కదా? నా వాయిస్ తప్ప నేను ఎలా ఉంటానో ఎవరికి తెలీదు. అలాంటిది నా పేరు చెప్పినప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది. ఇప్పటికైనా ఇదంతా ఎందుకు చేసావో మీరే చెప్తావా? అన్నారు కదా మీ షో ద్వారా జరిగిన కథలు చెప్పుకోవచ్చని. మీరంటే నాకు స్కూల్ క్రష్ అండి. మీరు నేను ఒక సెక్షన్ కాకపోయినా దూరం నుంచి చూసి మిమ్మల్ని ఇష్టపడేవాడిని. ఏదో ఒక రోజు మీ దగ్గరికి వచ్చి చెప్దాం అనుకున్నా కానీ ధైర్యం సరిపోలేదు. కానీ ఎప్పటికైనా మీరంటే ఇష్టం అని చెప్దాం అనుకున్నాను. అందరూ మీ షో ద్వారా వేరే వాళ్ళకి ప్రపోజ్ చేయాలనుకుంటారు, కానీ నేను మాత్రం మీ షోలో మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకున్నాను. ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. హాయ్, నా పేరు శ్రేయ. హాయ్, మై నేమ్ ఇస్ రవి సందేశ్. తెలుసు, ఆ పేరు విన్నాను కాబట్టే కనిపెట్టి ఇంత దూరం రాగలిగాను. సో సో యాక్చువల్లీ నా ఇంటర్వ్యూ ఫైనల్లో ఉంటుంది, అప్పటి వరకు వెయిట్ చేస్తారా ప్లీజ్? వచ్చాక మాట్లాడుకుందాం. షూర్. థ్యాంక్ యూ. రవి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎంత ఇష్టమైన జాబ్ అయినా నేనంతా కష్టపడేది ఒక డ్రీమ్ కోసమే. ఆ డ్రీమ్ ఏంటో మీకు తెలుసా? నాకంటూ ఒక ఇల్లు, విశాలంగా పీస్ఫుల్గా, నాకు నా ఫ్యామిలీ అందరికీ కన్వీనియంట్గా ఉండేలా ఒక మంచి మోడర్న్ ఇల్లు. ఆ డ్రీమ్ హోమ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఒక బ్రాండ్ని వెతుకుతుంటే ఐ కేమ్ అక్రాస్ ASBL ప్రాపర్టీస్. చూసారా, ఇక్కడ ప్రతి ఇంటికి కావలసిన ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. బాల్కనీ ఎంత పెద్దగా ఉందంటే యోగా కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్తో రిలాక్స్గా కాఫీ కూడా తాగొచ్చు. కమ్యూనిటీలోనే జిమ్, గుడి, వర్క్ స్పేస్ అన్నీ ఉన్నాయి. మీరు కూడా చెక్అవుట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో చేయండి.